అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామానికి ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అక్కడ భారతదేశపు గొప్ప పురావస్తు రహస్యాలలో ఒకటి దాగి ఉంది. ఇది కేవలం ఒక శిల్పం కాదు, శతాబ్దాల నాటి చరిత్ర, విశ్వాసం, ఇంకా కళల కలయిక. పదండి, ఈ అన్వేషణను మొదలుపెడదాం. ఈ కథ మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది. అసలు మనం చూస్తున్నది కేవలం ఒక పాత విగ్రహమేనా, లేక శైవ మతం యొక్క ప్రారంభ దశలకు సంబంధించిన ఒక కీలకమైన ఆధారమా? ఈ లింగం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి, దాన్ని కనుక్కునే ప్రయత్నం చేద్దారండి. తిరుపతి దగ్గర్లో గుడిమల్లం అనే ఒక చిన్న ప్రశాంతమైన ఊరు. చూడ్డానికి చాలా మామూలుగానే ఉంటుంది. అక్కడే పరశురామేశ్వర స్వామి ఆలయం ఉంది. బయటకు సాధారణంగా కనిపించే ఈ గుడి లోపల ఒక అసాధారణమైన చారిత్రక నిధిని కాపాడుతోందన్నమాట. ఆ ఆలయ గర్భగుడిలో కాలానికి అందని ఒక అద్భుతం దాగి ఉంది. సరే, ఇక ఆ అద్భుతమేంటో చూద్దాం. అదే గుడిమల్లం శివలింగం. మనం సాధారణంగా గుళ్ళో చూసే శివలింగాలకి దీనికస్సలూ పోలికే ఉండదు. దీని రూపం, దానిమీద చెక్కిన శిల్పం రెండూ చాలా అపూర్వమైనవి. ఇది మనల్ని చరిత్రలో ఎంతో వెనక్కి తీసుకెళ్తుంది. 5 అడుగుల కంటే ఎత్తు. ఆలోచించండి. ఒకటే గట్టి ముదురు గోధుమ రంగు రాయితో చెక్కారు దీన్ని. దీని పరిమాణం, దాని వాస్తవికత మనల్ని నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇది కేవలం ఒక గుర్తు కాదు, చూస్తుంటే నిజంగా ప్రాణమున్న శిల్పంలా అనిపిస్తుంది. అయితే దీనికింత ప్రత్యేకత ఏంటి? మున్నుగా దీని ఆకారం చాలా వాస్తవికంగా ఉంటుంది. ఆ తర్వాత దానిమీదే శివుడి పూర్తి రూపాన్ని చెక్కారు. ఆయన ఒక మరుగుజ్జు మీద నిలగడి ఉంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా దీని శైలి మనకు తెలిసిన ఆలయ శిల్పకళ కన్నా ఎన్నో వందలేళ్ల పాతదన్మాట. ఇప్పుడు ఆ లింగం మీద చెక్కిన శివుడి రూపాన్ని కొంచెం దగ్గరగా గమనిద్దాం. ఇక్కడ శివుడు ఎలా కనిపిస్తున్నాడంటే ఒక శక్తివంతమైన వేటగాడ్లా. ఈ రూపం మనకి శైవ మతం యొక్క తొలి రోజుల గురించి, అంటే వేద సంప్రదాయాలు ఇంకా బలంగా పాతుకుపోక ముందునాటి ఆరాధనా పద్ధతుల గురించి చాలా విషయాలు చెప్తుంది. ఆయన కుడి చేతిలో ఒక జింక ఉంది చూసారా? ఇది పశుపతిగా, అంటే జంతువులకు దేవుడుగా శివుణ్ణి చూపిస్తుంది. ప్రకృతితో, జీవరాశులతో ఆయనకున్న విడదీయరాని బంధానికి ఇదొక గుర్తు. ఇక ఎడమ భుజం మీద ఒక గొడ్డలి, అంటే పరశువు ఉంది. ఇది ఆయన శక్తికి, అవసరమైనప్పుడు సంహరించే రూపానికి చిహ్నం. అందుకే కదా ఈ ఆలయానికి పరశురామేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ శివుడి రూపానికి యజ్ఞోపవీతం, అంటే జంధ్యం లేదు. ఈ జంధ్యమనేది తరువాతి కాలంలో వచ్చిన వైదిక, బ్రాహ్మణ సంప్రదాయాలకు గుర్తు. అదిక్కడ లేదంటే ఈ శిల్పం ఆ ఆచారాలు స్థిరపడక ముందే చెక్కారని చెప్పడానికి ఇదొక బలమైన ఆధారం. ఇది హిందూ మతం యొక్క ఆదిమ, స్థానిక మూలాలను మనకు చూపిస్తోంది. శివుడు అపస్మార అనే ఒక మరుగుజ్జు భుజాలపై నిలబడి ఉన్నాడు. ఈ అపస్మార పురుషుడు ఎవరంటే అజ్ఞానానికి, అహంకారానికి ప్రతీక. సో అతన్ని అణచివేయడం ద్వారా శివుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని, అజ్ఞానాన్ని జయిస్తాడని దీని అర్థం. ఇక్కడొక భలే ఆసక్తికరమైన విషయముంది. ఈ లింగమేమో చాలా పురాతనమైనది, కాని అది ఉన్న గుడి మాత్రం అంత పాతది కాదు. అంటే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన 1000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న ఈ రాతి ఆలయాన్ని కట్టారన్నమాట. ఈ టైం లైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ఈ లింగాన్ని చెక్కారు. అప్పుడు బహుశా దాన్ని ఒక 6 బయట ప్రదేశంలో పెట్టుంటారు. తర్వాత క్రీస్తు శకం 1-2వ శతాబ్దాల్లో ఇక్కడ శాతవాహనుల కాలం నాటి కుండలు దొరికాయి. అంటే అప్పణ్నుంచే ఇక్కడ పూజలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆ తర్వాత 1000 సంవత్సరాలకు చోళ, విజయనగర రాజుల కాలంలో ఇప్పుడున్న గుడిని కట్టారు. ఇక 1973లో దీని చారిత్రక ప్రాముఖ్యతను ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. సో ఇదంతా చూశాక గుడిమల్లం లింగం యొక్క చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత ఎంత గొప్పదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం ఒక రాయి కాదు, మన గతాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపించే ఒక కిటికీలాంటిది. అన్నింటికన్నా కీలకమైన విషయం ఏంటంటే, భారతదేశంలో నిరంతరంగా పూజలు అందుకుంటున్న శివాలయాల్లో గుడిమల్లం అత్యంత పురాతనమైనదిగా భావిస్తారు.
అంటే 2000 సంవత్సరాలకు పైగా ఇక్కడ పూజలు ఆగలేదన్నమాట. ఈ వాక్యం దీని ప్రాముఖ్యతను చాలా చక్కగా చెబుతుంది. ఈ లింగం శైవమతం యొక్క తొలి దశలను ఇంకా ప్రాచీన భారతీయ కళ యొక్క ఒక అద్భుతమైన నైపుణ్యాన్ని చూపే ఒక కిటికీ. అంటే ఇది మత చరిత్రపరంగా, కళా చరిత్రపరంగా రెండింటికీ అమూల్యమైనది. మన పూర్వీకుల నమ్మకాలకు, వాళ్ల కళా నైపుణ్యానికి ఇదొక సజీవ సాక్ష్యం. గుడిమల్లం మనకొక విషయాన్ని గుర్తుచేస్తుంది. మన చుట్టూ మన కళ్ల ముందే ఇలాంటి ఎన్నో అద్భుతమైన కథలు, రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని తెలుసుకోవాలనే ఆసక్తిని మనం ఎప్పుడూ కోల్పోకూడదు. మరో అద్భుతమైన అన్వేషణతో మళ్ళీ కలుద్దాం.